రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఈసారి తెలంగాణలో జరుగుతున్నటువంటి లోకసభ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం. అందరూ లెక్కలు వేస్తున్నప్పుడు 16 నియోజకవర్గాల లెక్కలు మాత్రమే చెప్తారు. 17వ నియోజకవర్గమైనటువంటి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే అది మజ్లిస్ కంచుకోట, మజ్లిస్ ఎప్పుడూ గెలుస్తుంది, భారీ మెజారిటీతో గెలుస్తుంది అన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ అయిపోయింది. మజ్లిస్ ఇక్కడ విజయం సాధించటం ఖాయం అన్నటువంటి ఒక కథనము గట్టిగా బిల్డ్ అయిపోయింది. నమ్మకం కూడా ప్రజల్లో బిల్డ్ అయిపోయింది. అయితే మజ్లిస్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, దాని అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సమస్య వేరేగా ఉంది. ఆయనకు అతిపెద్ద సమస్య ఈరోజు ఏంటంటే ముస్లిం ఓటర్లని బూతుల దగ్గరికి తీసుకుని రావడం ఎలాగా. దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్ల శాతము చాలా గణనీయంగా పెరుగుతోంది. ఉదాహరణకి తమిళనాడులో కూడాను ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి బూత్లలో ఎక్కువగా పోలింగ్ జరిగింది. అస్సాం కావచ్చు, మిగతా అనేక చోట్లలో ముస్లిం ఓటర్లు ఓటు వేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాదులో ముస్లిం ఓటర్ల ఆసక్తి తగ్గుతూ వస్తుంది. క్రమేపీ పోలింగ్ శాతం పడిపోతోంది. ముస్లిం ఓటర్లు బూతుల దాకా రావడానికి ఇష్టపడటం లేదు. అనేక కారణాలు ఉన్నాయి. కానీ గణాంకాన్ని గనక మనం చూసినట్టయితే 2019లో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిచారు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ విజయం సాధించింది. కానీ అక్కడ జరిగినటువంటి పోలింగ్ శాతము ఓన్లీ 44.84%, అంటే 45%, చాలా తక్కువ. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ చరిత్రలో ఇది అత్యల్ప ఓటింగ్. అంతకుముందు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు 53% ఓటు వచ్చింది, పోలింగ్ జరిగింది. 2009లో 52.47%, అంటే దాదాపుగా ఒక 0.5% 2019లో పెరిగింది. అయితే అంతకు ముందు గనక మనం చూసినట్టయితే 2009 వరకు ముస్లింల పార్టిసిపేషన్ చాలా గట్టిగా ఉండేది. ముస్లిం ఓటర్లు బారులు తీరేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, ఓట్లు పెద్ద సంఖ్యలో వేసేవాళ్ళు. ఇవన్నీ కూడాను ఆయనకి చాలా అనుకూలంగా ఉండేవి. అయితే 1999 కనుక మనం చూసినట్టయితే 1999లో 69.1% పోలింగ్ జరిగింది. 1998 లోక్సభ ఎన్నికల్లో 73.16%, 1996లో 63.37%, 1991లో 77.12%, 77.12%, అంటే 77%, 73%. ఈ రకంగా పోలింగ్ జరిగేటటువంటి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పుడు 44% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని కనుక చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే రాష్ట్రంలో అత్యల్ప ఓటింగ్ జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం యాకుత్పురా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా దాని తరువాత అతి తక్కువ పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గం నాంపల్లిలో కూడా 32% మాత్రమే పోలింగ్ జరిగింది. మలక్పేట్, ఇది కూడా పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో వచ్చేటటువంటి నియోజకవర్గం, ఇక్కడ కూడా 37% మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే పోలింగ్ పర్సెంట్ అసెంబ్లీలలో బాగా తగ్గింది. పోలింగ్ పర్సెంట్ తగ్గడం అనేది ముఖ్యంగా ముస్లిం ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం అనేది ఓవైసీకి అతిపెద్ద ఛాలెంజ్గా మారింది. దేశవ్యాప్తంగా ముస్లిం పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుండగా హైదరాబాద్ నియోజకవర్గంలో 1984లో సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ గెలిచినప్పటి నుంచి
ఇప్పటి వరకు 10 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే 10 సార్లు వరుసగా ఎంఐఎం గెలుస్తూ వచ్చింది. 6 సార్లు సలాహుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ తండ్రి, గత 4 సార్లుగా అసదుద్దీన్ ఓవైసీ గెలుచుకుంటూ వస్తున్నారు. ఈసారి గెలిస్తే 5వ సారి గెలిచినట్లు అవుతుంది. కానీ సమస్య ఏంటంటే పోలింగ్ శాతం తగ్గుతున్నది. 2019 ఎన్నికల్లో కనుక చూస్తే మొత్తము 19.5 lakh ఓటర్స్ ఉంటే పోల్ అయింది 8.77 lakh మాత్రమే. ఓటర్ల సంఖ్య ఓటర్ల ఆసక్తి తగ్గుతోంది. చాలా చోట్ల వీధుల్లోకి వెళ్ళి గల్లీల్లో తిరుగుతూ మజ్లిస్ కార్యకర్తలు పోలింగ్ జరుగుతోంది రండి ఓట్లు వేయండి అని చెప్పి మైకుల ద్వారా అనౌన్స్ చేసి ప్రత్యర్థులు ఎక్కువగా పోలింగ్ చేస్తున్నారు బయటకి రండి అని పిలిచినా కూడా ఓటర్లు రావటం లేదు. గత 2019, 2014 2 సార్లు కూడాను ఈ రకమైనటువంటి అనౌన్స్మెంట్లు చేసినప్పటికీ కూడా ఓటర్లు బయటకు రాలేదు. ఇది మజ్లిస్కి ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే 2014లో మజ్లిస్ గెలిచినప్పుడు మజ్లిస్కి అనుకూలంగా 10% ఓట్ స్వింగ్ ఉంటే 2019లో ఆ ఓట్ స్వింగ్ కేవలం 6% మాత్రమే. అంటే నెమ్మదిగా ఓటర్ల ఆసక్తి తగ్గుతోంది, ముస్లిం ఓటర్ల ఆసక్తి తగ్గుతోంది. ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాత బస్తీలో ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల ముఖ్యంగా కార్వాన్లో మాట్లాడుతూ మా వల్ల ఏమైనా తప్పులు జరిగినట్టయితే మా తప్పులు చెప్పండి, సరిదిద్దుకుంటాము, మమ్మల్ని క్షమించండి, మన్నించండి, కానీ ఓటు వేయడానికి బయటకు రండి, ఈ రకమైనటువంటి అభ్యర్థన చేయవలసి వచ్చింది. మజ్లిస్ యొక్క చింతకి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులు బొటాబొటి మెజారిటీతో నెగ్గారు. నాంపల్లిలో కేవలం 2000 ఓట్లు, యాకుత్పురాలో అయితే 1000 ఓట్ల కన్నా తక్కువ, కొన్ని ఓట్ల తేడాతో మాత్రమే ఏదో రకంగా గెలిచారు. మిగతా చోట్ల కూడా మెజారిటీ పడిపోయింది. ఇవన్నీ కూడాను మజ్లిస్కి ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఈ ముస్లిం నాయకుడు, దేశమంతా ఉన్నటువంటి ముస్లింలకు ప్రతినిధిగా చెప్పగలిగే ముస్లిం నాయకుడు ఇతను అని చెప్పేటట్టుగా ఎవరూ లేరు. ఎందుకంటే అబూ ఆజ్మీ ఇప్పుడు లేరు, ఆజం ఖాన్ జైల్లో ఉన్నారు, అతీక్ అహ్మద్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయారు, ముఖ్తార్ అన్సారీ ఇప్పుడు లేరు, షాబుద్దీన్ యుగం అయిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ముస్లిములకి ఒక ఐకాన్గా ఉన్నటువంటి నాయకుడు లేరు. ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి కేరళలో సీట్లు అయితే గెలుస్తున్నారు, కానీ వాళ్లకు ఒక పాన్ ఇండియా ప్రజెన్స్ లేదు. పాన్ ఇండియా ప్రజెన్స్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఓవైసీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గడము, ప్రస్తుతము ఆయనకి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కన్నా అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ముస్లింలలో తన పట్ల పెరుగుతున్నటువంటి నిరాసక్తత. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలన్నది ఆయన దగ్గర జవాబు లేదు. ఎందుకంటే పాత బస్తీలో ప్రజలు విద్యావంతులైన కొద్దీ డెవలప్మెంట్ కోరుతున్నారు, డెవలప్మెంట్ జరగటం లేదు. మజ్లిస్ క్యాడర్లు దాదాగిరీ చేస్తున్నారు, దీనిని కూడాను విద్యాధికులైనటువంటి వాళ్ళు హర్షించటం లేదు. వీటన్నిటి ఫలితంగా ఓటర్ల నిరాసక్తత పెరుగుతోంది. దీన్ని అడ్రస్ చేసేందుకు ఎంఐఎం ఈసారి ఏం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.